అవును ఒబామా గారు, క్లైమాక్స్ ఫైట్ అయిపోయింది కదా. గీత ముద్దెందుకు పెట్టింది? సమీరా ఏమైంది? ఆ ₹1,00,00,000 ఏమైపోయినాయి హీరో గారు? ఫైట్ అయిపోతే సినిమా అయిపోయినట్టు కాదు రాజా, కాన్సెప్ట్లో మారుతున్నాయి, అలా చూడు. ఈ కవర్లో మన పెళ్లి క్యాన్సిల్ అవ్వడానికి నేను సైన్ చేసిన పేపర్స్ ఉన్నాయి. నా నుండి మీకు ఏ ఇబ్బంది ఉండదు. ఐమ్ రియల్లీ సారీ సమీరా. అందమైన చందమామని అందుకోవాలనుకోవడం అత్యాశే కదా. ఏదో ఒక రాత్రి అద్దంలోకి తెచ్చుకోగలిగాను అంతే. I'm happy. మరి ఆ కళ్ళల్లో నీళ్లు? ఈ కళ్ళలో కూడా కన్నీళ్లున్నాయని గుర్తు చేస్తున్నాడా దేవుడు? చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి నాకు అవకాశం లేదు, కానీ నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేను నన్ను మర్చిపోవద్దు. నాకు నువ్వు ఒక జ్ఞాపకాన్ని తలుచుకుని ఆనందపడాలే గాని అవసరానికి తలుచుకోకూడదు. Your mistake is the best thing that's happened in my life. బాయ్. సంధ్య, హాయ్ సంధ్య. ఈ అవతారం ఏంటి? నీ ఇష్టం వచ్చినట్టు మార్చేసుకుంటావా? ఆ దెబ్బలేంటి? అసలు అక్కడ మీరేం చేశారు? అది అజయ్ చిన్న ప్రాబ్లంలో ఉంటే వెళ్ళి దెబ్బలు తింటావా? డస్ ఇట్ మేక్ ఎనీ సెన్స్? పైసాకు ఉపయోగపడిన ఆ ఫ్రెండ్స్ కోసం అంత అవసరమా? మరీ పైసానా? సంధ్య గట్టిగా మాట్లాడు సంధ్య, వాళ్ళు వింటారు. వినాలనే అంటున్నాను. వినకపోతే అనేది కాదేమోరా. నువ్వు వాళ్ళతో తిరగడం నాన్నకి ఇష్టం లేదు. నేను కావాలో ఆ ఇడియట్స్ కావాలో డిసైడ్ చేసుకో. ఈ మాట ఇంతకు ముందు అనుంటే నీ చంప చెల్లు అనిపించేవాడిని. ఎప్పుడైతే నా ఫ్రెండ్స్ ని ఇడియట్స్ అన్నావో, నిన్ను కొట్టే అధికారం, నీ మీద మమకారం రెండు పోయాయి. అయినా ఈ దెబ్బలు చూసి కంగారు పడతావు అనుకున్నాను, కానీ నువ్వు క్వశ్చన్ చేస్తావు. ఉపయోగం ఉందా లేదా అని లెక్కలేసి చేసుకునేది బిజినెస్. ఫ్రెండ్షిప్ అనేది మీ నాన్న పార్ట్నర్స్ తో కలిపి చేసుకునే 1 year అగ్రిమెంట్ కాదు. వద్దంటే చించుకోవడానికి 100 ఏళ్ల కమిట్మెంట్. నువ్వు మీ నాన్నైనా వదులుకుంటావేమో కానీ నేను మాత్రం వీళ్ళు వదులుకోను. గెట్ లాస్ట్. స్వాతి ముత్యపు జల్లులలో, శ్రావణ మేఘపు జావళిలో